నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు 3 నెలల నుండి చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల చెల్లించకపోతే అతి తక్కువ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఏ విధంగా కుటుంబాలను నడుపుతారు? ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధి కూలీలు ఉపాధి హామీ పనికి పోవడానికి జంకుతున్నారు. ఈ విధంగా వేతనాలు చెల్లించడం ఆలస్యం చేసినట్లయితే ఉపాధి పనులు బంద్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. వేతనాలను వెంటనే చెల్లించాలని, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు గత 3 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం క్రమక్రమంగా ఉపాధి హామీ పనులను ఎత్తివేయడం కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. అటు పనిచేసినటువంటి కూలీలు నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయిందంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లాగే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు నెల వేతనం రాకపోతే అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఉపాధి హామీ కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ల, ఇతర ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అను సకల కళల ఉచిత శిక్షణా కేంద్రం చిన్నారులు నిర్వాహకుడు శ్యామ్ మాస్టర్ ఆధ్వర్యంలో చేసిన కళా నీరాజనం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్నారులు డాన్స్, మ్యాజిక్తో పాటు వివిధ వాయిద్యాలతో తమ కళా నైపుణ్యాలతో కేశవస్వామికి కళా నీరాజనాన్ని అర్పించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన అతి ప్రాచీన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారతదేశ మొట్టమొదటి శివాలయమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి ప్రముఖ సినీ దర్శకులు మారుతి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారిని ఆలయ మర్యాదలతో ఆలయ మాజీ చైర్మన్ బత్తాల గిరినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రారెడ్డి స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ పురోహితులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని సాయి సూర్య కాంప్లెక్స్ వద్ద సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముందు సాయి సూర్య కాఫీ బార్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాఫీ బార్ యజమాని సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, మా కాఫీ బార్లో రుచికరమైన నాణ్యమైన టీ, ఫిల్టర్ కాఫీ సరసమైన ధరకు లభించునని తెలిపారు. అలాగే బ్రాండెడ్ శీతల పానీయాలు, ఫ్రెష్ జ్యూస్, బిస్కెట్లు, జిరాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కరీంనగర్ కొత్తపల్లికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన దళితులు గత 60 సంవత్సరాల నుండి గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 272 విస్తీర్ణం 5 ఎకరాల భూమిని మా తాతలు తండ్రుల నుండి సాగు చేసుకొనుచు కుటుంబాలను పోషించుకున్నామని, అట్టి ప్రభుత్వ భూమిని దళిత కుటుంబాలకు ఇంటి నివేశ స్థలముల నిమిత్తం కేటాయించాలని 1995 సంవత్సరం నుండి గత ప్రభుత్వాలను వేడుకొనగా, అప్పటి ఎంఆర్ఓ కరీంనగర్ ఫైల్ నంబర్ B1/2269/95 ప్రకారం విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించినారు. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్పెషల్ సెక్రటరీ గారు రెవెన్యూ అధికారులకు రికమెండ్ చేయడం జరిగింది. బ్రాండెడ్ ఇల్లు కట్టిందని కొడుకులు పిల్లలు పెట్టాలి. టీఆర్ఎస్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు 95లో ఇవాటి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. మా స్థలాలకు ఇప్పటి వరకు మేము అదే స్థలంలో 95 నుండి ఇప్పటి వరకు మేము అందరం పోషన్ మీదనే ఉంటున్నాము. మాకు ఇప్పటి వరకు అధికారులు మాకు ఎలాంటి హద్దులు చూంచడం లేదు. ఆ హద్దులు చూంచాక ఇప్పటి వరకు మరి గత సంవత్సరాల నుండి మాకు గడిచిపోవడం జరుగుతుంది. మా తరాలు 3 తరాలు జరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ సుత మా తాతలు వేరు, మా తండ్రులు వేరు. మా స్థలానికి మా ఇళ్ళ స్థలాల కోసమే ఇప్పటి వరకు మీకు కొట్లాడడం జరుగుతుంది. అది బయటి వాళ్ళ నుండి ఇప్పటి వరకు మాకు కాకుండా జరగడం జరుగుతుంది. కలెక్టర్ గారు మాకు దీన్ని ఆలోచించి మాకు 95 ఇచ్చిన పట్టాల ప్రకారం 72 మందికి అందులో మా 72 మందికే మా స్థలాలను మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారును అధికారులను కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలు సుత కనీసం మాకు అక్కడ ఉందామంటే స్థలం లేకుండా ఉన్నది. ఆ స్థలాన్ని పక్క వాళ్ళు అటు ఇటు జరుపుకోవడం జరుగుతుంది. మా స్థలాన్ని మాకు 72 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కలెక్టర్ గారికి ఇప్పుడు మా తరఫున విన్నపిస్తున్నాము. అది అధికారులకు ఇప్పటి వరకు ఎన్నో ఆర్డీఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓ గారికి సుధా ఇచ్చాము. అధికారులు ఏమంటున్నారు అంటే మాకు ఏమున్నా సరే ఇప్పటి వరకు అప్పటి వరకు అనుకుంటా గడపడం జరుగుతుంది. మా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అది అనుకుంటా గడపడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కాలయాపన జరుగుతుంది. మాకు స్థలాన్ని డిమాండ్ అవుతుంది అదే అని చెప్పేసి మా దాంట్లో మాకు ఒకటి అధికారులు వీళ్ళందరూ ఇదే చెప్పడం జరుగుతుంది. మీరు ఐక్యంగా మనం ఇప్పుడు 72 మంది ఐక్యతగా కలిసి కట్టగలుగుతుంది. మేము ఆర్డీఓ గారికి ఇచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కలిసాము. మేము ఇదే కట్టుబడి ఉంటాము. మా స్థలాన్ని మాకు ఇవ్వగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాం. హవాలీ కొత్తపల్లి ఇప్పుడు 272 సర్వే నెంబర్ గల భూమి. మొత్తం ఎంత ఉంది ల్యాండ్ అక్కడ? మొత్తం అది 5 ఎకరాల చిల్లర ల్యాండ్. కానీ ఇప్పుడైతే పొజిషన్ మీద మరి మొన్న వాళ్ళంతా చేశారు, అది ఎంతవరకు ఉందో మాకు తెలియదు. 5 ఎకరాల చిల్లర మా ల్యాండ్. 5 ఎకరాల చిల్లర ఉన్న ల్యాండ్ మీ దళితులకు కేటాయించారు? దళితులకు 72 మందికి 2 గుంటల చొప్పున అప్పుడు చేశారు. ఇప్పుడు 30 ఫీట్ రోడ్ తీయాలంటే 72 మందికి 30 ఫీట్ రోడ్ పోగా మిగిలిన జాగా ఏది ఉన్నా మా 72 మందికి ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. నా పేరు ఎర్రోళ్ళ ప్రశాంత్. కొత్తపల్లి 2272 సర్వే నెంబర్. మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు.
బాధ పెడుతున్నారు కాబట్టి ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇప్పించి మాకు మోకాలు చేయించి లేఅవుట్ చేయించి పట్టాలు ఇప్పించగలని కోరుతున్నాను. ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే 95లో దళితులకు 72 మందికి 2 గుంటల భూమి చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ విస్తరణలో అప్పుడు హద్దులు చూపించకుండా వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చారు. అయితే ఈ హద్దులు చూపించకపోవడం వల్ల అందరితోటి విలేజ్లో డిస్టర్బెన్స్ కావడం వల్ల ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులకు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా భూమి మాకు ఇవ్వండి, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి 72 మంది రావడం జరిగింది. కావున అధికారులు ఆలోచించి మా భూమిని మాకు కేటాయించాలని సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. నా పేరు అనిల్ కుమార్ ఎర్రొల్ల. అది చెప్తే అర్థం. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట బహుజన్ సమాజ్ పార్టీ లఖ్యేటిపేట మండల కమిటీని మంగళవారం స్థానిక గురునానక్ గార్డెన్స్లో జోనల్ కోఆర్డినేటర్ కాదాసి రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా జోనల్ కోఆర్డినేటర్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంను, బహుజన సమాజపు హక్కులను కాపాడేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి కృషి చేసేదే బీఎస్పీ అని తెలిపారు. జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్. మీరు మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులుగా మన పార్టీలో చేరిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలోని నేను అధ్యక్షులుగా బీఎస్పీ పార్టీకి అధ్యక్షులుగా నియమైన మొదటి చేరికల ప్రోగ్రాం ఇక్కడ మన మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షపేట మండలంలో ఇంత భారీ ఎత్తున చేరికల ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా నారాయణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన మిత్రులందరికీ జైభీం తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి మీరందరూ బీఎస్పీ పార్టీని బలోపేతం కోసం పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. ఈరోజు లక్షపేట పట్టణంలో మన మంచిర్యాల అసెంబ్లీ అధ్యక్షులు గౌరవ నారాయణ గౌడ్ గారు అధ్యక్షతన మరి పార్టీ జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర గారి అతిథిగా విచ్చేసిన మీ అందరికీ మరి ప్రత్యేక జైబీలు మిత్రులారా, ఈరోజు ఇక్కడ మన నారాయణ గౌడ్ గారు మిత్రులను ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ యొక్క విధి విధానాలు తెలియజేసి వారిని పార్టీలో చేర్పించినందుకు పార్టీ తరఫున వారికి ప్రత్యేక జైభీములు. ఏదైతే మనమందరం కూడా ఈరోజు భారతదేశ చరిత్రను మరి రాజకీయ అధికారంతో మరి మార్పు చెందుతుందని మహానుభావుల యొక్క మహానీయుల యొక్క ఆశలు మనం ఆల్రెడీ నెరవేరుస్తామని మనమందరం కూడా కుల మతాలకు అతీతంగా ఒక బహుజన బిడ్డలుగా మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈరోజు మనము బహుజన్ సమాజ్ పార్టీని మరి బలోపేతం చేయడానికి మీరందరూ ముందుకు వచ్చారు. మరి మిత్రులారా, ఒకటే కోరుతుందా, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం అంటే బహుజన్ సమాజ్ పార్టీని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడమే.
ఇంకా వేరే ఉద్దేశం లేదు. మేము ఏమని అంటున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది భారతదేశంలో లేని వాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని మీరు అందరూ ఆదరించి ఒక మంచి యువత ఈ పార్టీలో చేరినందుకు మీకు ప్రత్యేక జైభీం తెలియజేస్తున్నాను. చేస్తూ దీంతో పాటు ఇక నుండి మీరు ఇప్పటి నుండి ఈ క్షణం నుండి మీరు బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులుగా మీరు ఉంటున్నారు. మరి పార్టీలకు మరి వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి మరి ఒక మార్పు తీసుకురావడానికి వచ్చారు. మనం చూస్తున్నాం, ఒక సైడు అగ్రవర్ణ పార్టీలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మన అందరిని ఏం చేస్తున్నాయి మిత్రులారా, కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్తూ మనల్ని మాయ మాటలు చెప్తూ మన యొక్క జీవితాలతో ఆటలాడుకొని మన జీవితాలని అన్యాక్రాంతం చేస్తూ మరి పబ్బం గడుపుకుంటున్నాయి. మనకు రాజకీయ పరంగా కానీ మరి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అనేక విధి విధానాల్లో మనకు ఆల్రెడీ ఆటంకాలు కల్పిస్తున్నాయి. మేము ఒకటే కోరుతున్నాం, భారత రాజ్యాంగం లేకపోతే మనం ఈ రకంగా చదువుకొని ఈ రకంగా ఒక అట్మాస్ఫియర్గా ఉండేవాళ్ళం కాదు. మరి మనకు భారత రాజ్యాంగమే మనకు జీవనోపాధికి మనకు రక్షణ. మనం అందరం కూడా ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీలో మరి చేరుతున్నాం. చేరి రేపు రాబోయే కాలంలో మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి. నాయకులుగా ఎదిగి సమాజానికి మీరు సేవ చేయాలి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఎప్పుడు కానీ ఏమొస్తుంది పేరు అంటే ఫలానా వ్యక్తి చాలా మంచి పనులు చేశాడు, తన యొక్క రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని యొక్క పేరు తెచ్చుకున్నాడు, సమాజ్ పార్టీలో ఉండి అనేక రకాలైన సేవలు అందించడానికి పేరు వస్తుంది. మిత్రులారా, మీరందరూ కూడా చిన్న చిన్న సమస్యలను మరి ఓర్చుకొని ఈ రాబోయే కాలంలో బహుజన్ సమాజ్ పార్టీలో మీరు కీలకంగా వ్యవహరించి మంచిగా ఉంటారని మీకు అల్లెవరణ మీ పార్టీ తరఫున మీకు వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై బీఎస్పీ, జై బీఎస్పీ. మిత్రులారు ఒకసారి అయితే అందరూ జై. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిఫాక్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఆమె ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. కొనుగోలు కేంద్రాలని మొదలుపెట్టాలని, అదే మాదిరిగా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను మరి కమిషనర్ అగ్రికల్చర్ తోటి కూడా మాట్లాడాను. వెంటనే ఇక్కడ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా జొన్నలు పండించారు కాబట్టి జొన్నల కొనుగోలు కేంద్రాలు, మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా వచ్చేటువంటి సీజన్కి కూడా ఎరువుల కొరత లేకుండా, యూరియా కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎలాంటి సమస్యలు లేకుండా రైతులను ఆదుకునే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటున్నది. దానికోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. దానికోసం ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జ్గా పెట్టింది. మరి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగబద్ధంగా ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని మీరు చేస్తున్నటువంటి ప్రచారంలో మరి మీరు చేస్తున్నది ఏదని అడుగుతున్నా. మీరు అదే రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగేతర శక్తి ఈరోజు వచ్చేసి సెక్రటేరియట్లో మంత్రుల్ని అధికారులు రివ్యూ చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకున్నారా, లేకుంటే మీకు చీము రక్తం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. మరి ఇదెక్కడి రాజ్యాంగాన్ని గౌరవించడం అని అడుగుతున్నా. ఒకవైపు బాబు భీమ్ గారి పేరు జై భీమ్ గారి, అంబేద్కర్ గారి పేరును తీసుకొని జై సంవిధానం అని చెప్పి రాజ్యాంగాన్ని సంరక్షించాలని చెప్తున్న మీరు అదే రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఈరోజు రాజ్యాంగేతర శక్తి వచ్చేసి ఈరోజు సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ ఉంటే కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకుండా చీమ రక్తం లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు మీరు పూర్తిగా ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఇదంతా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి కాదు, రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ తోటి నడిపిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. మరి నిజంగా మీరు నిజంగానే సంవిధానాన్ని మీరు గౌరవిస్తే మీరు ఇచ్చిన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఇచ్చినటువంటి పంపించినటువంటి మీ ఇన్ఛార్జ్ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రివ్యూ చేయడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని అడుగుతున్నాం. ఇది అప్రజాస్వామ్యం కాదా? మీ రాజ్యాంగాన్ని మీరే అగౌరవపరచడం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీ పిలుపు వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ఏం సమాధానం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారు లేకుంటే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో ఇదే మాదిరిగా అదే రాజీవ్ గాంధీ అంజయ్ గారిని అగౌరవపరిచినట్టుగా అదే అంజయ్ గారిని మన ఎయిర్పోర్ట్లో అవమానించినటువంటి కల్చర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గత ముఖ్యమంత్రిని ఏ రకంగా అగౌరవపరిచారో మరి ఈరోజు కూడా ఈ ముఖ్యమంత్రిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి రాజ్యాంగేతర శక్తి సెక్రటరీలో రివ్యూ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమంటే నిన్న ఉప ముఖ్యమంత్రి మాట దాటవేస్తూ తప్పేమున్నది అంటాడంట. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీకు తప్పు అనిపిస్తలేదంటే మీరు తీసుకున్న నినాదం తప్పు. మీరు ఏ నినాదం కోసం అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదం తప్పు అని చెప్పి మీరే చెప్తా ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఢిల్లీ నుంచి పంపించినటువంటి ఇన్ఛార్జ్ సెక్రటరీ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తూ ఉంటే మరోవైపు మీరు కేసీఆర్ కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఏమంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూరదీయడంట. గతంలో ఇదే కేసీఆర్ గారు ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఖచ్చితంగా 6 నెలల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కేసీఆర్ ఈరోజు 5 సంవత్సరాలు నిండు 5 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటే ఈయన కేసులకు భయపడి మాట్లాడుతున్నాడా? లేక మొన్న జరిగినటువంటి మద్రాసులో జరిగినటువంటి మీటింగ్కి కేసీఆర్ కొడుకును పంపించి కేసీఆర్ అల్లుడు హరీష్ రావు తోటి ముఖ్యమంత్రి మంతనాలు జరిపి మీరందరూ కలిసి మద్రాసులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని డీకే శివకుమార్ ఇంట్లో బహిర్గతం చేయాలని అడుగుతున్నాం. మీరందరూ కలిసి మీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసమో ఇన్వెస్టిగేషన్ ఆపడం కోసమో మీ మధ్యలో ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు ఆ కేసులు మాఫీ చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను 5 సంవత్సరాలు మంచిగా ప్రభుత్వం నడపాలని చెప్పి కేసీఆర్ కోరుతున్నాడు. ఇంకా మా అంతర్యం ఏమున్నదని అడుగుతున్నా. దాని వెనుక ఉన్న మతలం ఏందని అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు కలిసి ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాయి. వారి మధ్యలో కేసులు లేకుండా ఒప్పందాలు జరిగినాయి. వారి మధ్యలో చీకటి ఒప్పందం మరి బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజు మరి ఇప్పుడే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఈరోజు మాట్లాడినటువంటి అనేకమంది నిన్న మాట్లాడిన అంశాలు కానీ ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి అనేక అంశాలు కానీ చూస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని డ్యూయెట్లు పాడుకుంటా ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో అడ్డుకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయబోతుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని రకాల నాటకాలు వేసినా ఎన్ని రకాల మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరి తీరుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం తెలంగాణ ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధులు రాహుల్ గాంధీ
పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతున్నది. ఎంతో ఆత్మగౌరవంతో బతికేటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1000 మంది యువకులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ. ఈ ఆత్మగౌరవం కోసం అయితే మా రాష్ట్రం మాకు కావాలని, ఏ రాష్ట్ర గౌరవం కోసం అయితే తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం కోసం సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సంగతి కళ్ళారా చూస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటే మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ ఉన్నది, మంత్రులతో అధికారులతో రివ్యూ చేస్తూ ఉందంటే